వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కరీంనగర్ జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో అనేక మెసేజ్లు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎస్పీ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూసినట్లయితే, బాన్సువాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్సువాడలో. ఆ బాన్సువాడ మార్ట్ లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ లోకి దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్ లో దాన్ని తీసుకెళ్లడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఒక సేల్స్ గర్ల్ ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్ లో మా కానిస్టేబుల్ కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోని కానీ లేకపోతే బాన్సువాడలో కానీ లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడమో లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్కి దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో బాన్సువాడ బంద్ అని కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరైనా సరే ఫోర్స్ఫుల్ గా షాప్స్ ని కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ ని కానీ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్ లో మనకి ఇది ప్రొవోకింగ్ గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము లేకపోతే బాన్సువాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. చూసారుగా, బాన్సువాడ పట్టణంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్నటి ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇరు వర్గాల పెద్దలు మత సామరస్యానికి సహకరించడం అభినందనీయం. వదంతులు నమ్మొద్దు. సోషల్ మీడియాలో అసత్య విద్వేషపూరిత పోస్టులు చేయొద్దు. ఇది జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి నోట్. సరే, అక్కడ ఒక కస్టమర్ తోటి గొడవ జరిగింది. అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగితోటి రిలయన్స్ స్మార్ట్ బజార్లో షాపింగ్ మాల్లో జరిగితే వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దగ్గర పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఇరు వర్గాలు అని చెప్పని అన్నారు. బట్ యాక్చువల్లీ అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోల్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. చూసారుగా, దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి బాన్సువాడ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ ఏం జరిగింది, రిలయన్స్ మార్ట్కి సంబంధించి ఏం జరిగింది అంటే
బయట జరుగుతున్నటువంటి ఒక చర్చ. బాన్స్వాడ రిలయన్స్ మార్ట్లో ఒక హిందూ మహిళ ఎవరైతే పనిచేస్తున్నారో అక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి సేల్స్ గర్ల్ అక్కడ దుర్గామాత పాట పెట్టింది. ఇన్ జనరల్గా మ్యూజిక్ ప్లే చేస్తారు, అందులో ఎంప్లాయీస్కే ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మార్చుకొని పాటలు వాళ్ళు సరదాగా వింటుంటారు. ఎందుకంటే అనేక మాల్స్ చూసాం కాబట్టి. కొన్ని చోట్ల ఏంటంటే ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తూ ఉంటారు. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా దాని వాళ్ళు ఎవరిని ఏం అనడానికి కూడా లేదు. సో ప్లే చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఉద్యోగం లేదంటే ముస్లిం కస్టమర్ ఎవరో అభ్యంతరం వ్యక్తం చేశాడు అని ఆపమని ఏదో అయ్యింది అని చెప్పని. సో దాంతో ఇలా రావడం, రాళ్ళు రువ్వడం ఇదంతా అయిపోయింది రెండు వర్గాలకి. అయితే మాత్రం ఇద్దరు పెద్దలు కూర్చొని పోలీసులకు మాట్లాడారు, సహనం పాటించండి అని చెప్పారు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అని చెప్పని వచ్చింది. బట్ ఓవరాల్గా ఏం జరుగుతోంది? బికాస్ అక్కడ ఈ పర్టికులర్ వీడియో చూడండి, ఇందులో చిన్న పిల్లలు సైతం రాళ్ళు తీసి విసిరేటువంటి కార్యక్రమం. చిన్న పిల్లలు సైతం పవిత్రమైనటువంటి రంజాన్ మాసం నడుస్తోంది, దీక్షలో ఉంటారు. అలాంటిది ఆ సమయంలో వెళ్ళి రాళ్ళు విసిరే చోట చిన్న పిల్లలకి ఏం పని చిన్న పిల్లలకి మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ. సరే ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ జరిగింది అని అనుకున్నప్పటికీ కూడా రిలయన్స్ మార్ట్కి ఏం సంబంధం? మార్ట్ మొత్తం చుట్టుపక్కలంతా కూడా ధ్వంసం చేసి పెట్టారు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది సమాజంలో? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. బట్ డెఫినెట్గా తప్పు ఎవరిదైనా ఉపేక్షించేది లేదు అని ఎస్పీ గారు చెప్పారు. ఒకవేళ పోలీసులు సైతం ఏమన్నా చిన్న ఇష్యూ అనుకొని చెప్పి దీన్ని వదిలేసేటట్టయితే మాత్రం సమాజంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. సో ప్రస్తుతానికైతే పరిస్థితులు చక్కబడ్డాయి అని చెప్పి పోలీసులు ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. పత్రికా ప్రకటన కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. బాన్స్వాడ పట్టణంలో ప్రస్తుతం పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. నిన్న జరిగిన ఘటనపై కేసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు వేగంగా సాగుతోంది. పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పట్టణంలోని ఇరు వర్గాల పెద్దలు ముందుకొచ్చి మత సామరస్యాన్ని కాపాడేందుకు సహకరిస్తూ ఉండడం అభినందనీయం. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర మాధ్యమాల్లో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా లేదా అసత్య వదంతులను వ్యాప్తి చేసే పోస్టులు చేయరాదు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని ఎస్పీ గారు తెలియజేశారు. వదంతులు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే పోలీస్ శాఖను నమ్మాలని కోరుతున్నాం. పోలీస్ శాఖ మరియు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. ప్రజలు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ దైనందిన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చు. మత సామరస్యాన్ని భంగం కలిగించే లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. శాంతి సామరస్య పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది. పిఆర్ఓ పోలీస్ కామారెడ్డి. ఇది ఉన్నటువంటి డీటెయిల్స్. చూద్దాం తదుపరి పూర్తి డీటెయిల్స్ తోటి మరి ఎస్పీ గారు ఏమైనా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారా, అసలు సంఘటన ఏం జరిగింది అనేది ఇన్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ప్రజలకు తెలియజేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.